సో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఒక దారుణమైన సంఘటన ఏదో చోటు తీసుకుంది. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి హెచ్ఐవి ఎలా జరుగుతుంది? అది ఎలాగంటేనండి, వివాహేతర సంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతాయి సమాజంలో. ఎందుకంటే ఫ్రీడమ్ వచ్చేసింది. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు, సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు ఎక్కువ మంది బయలుదేరిపోయి వాళ్ళకి 10 మందితో తిరిగేయటం అది స్వేచ్ఛ కింద ఫీల్ అయిపోతున్నారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఒక ఇల్లీగల్ అనొచ్చు, ఇల్లీగల్ కాదు, వివాహేతరాలు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ యావిగేషన్స్ వల్ల ఏంటంటే భార్యాభర్తలు అందులో ప్రియుడికి తన భార్యకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేయటం వల్ల అది దూరం అయిపోతే కనుక నా ప్రియుడు నేను కలిసి ఉండొచ్చు, దానివల్ల మేము ఎంతో ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇదవుతున్నారు. ఈ విషయంలో తన ప్రియుడు ఎలా వ్యవహరించడో మనకు తెలియదు, కానీ విపరీతాలు అయితే మరీ దారుణంగా పెరిగిపోతున్నాయండి. అంటే సమాజంలో ఎలాగంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పెంచేసుకోవటం మరీ దారుణంగా. అంటే ఆ క్షణిక సుఖం కోసం, లేకపోతే ఆడుకొని ముందే ఐడియల్గా అనుకొని విడిపోతే అది ఇంక ఏ గొడవ ఉండదు. కానీ ఏంటంటే ఇంజక్షన్ ఇచ్చి చంపేసి అదేంటంటే వాళ్ళ క్రూరత్వాన్ని బయట పెట్టుకుని ఇదవటం తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. వాళ్ళు సపోజ్గా అమ్మ మేము ఇలాగ మన ఇద్దరం విడిపోదాం, నాకు ఆల్రెడీ వేరే సంబంధం ఉంది, మేమిద్దరం కలిసి ఉంటాం, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటానని మ్యూచువల్గా అనుకుని విడిపోతే అది వేరే విషయం. అలా కాకుండా వాళ్ళ మీద పగల పెంచేసుకుని వాళ్ళిద్దరూ అడ్డుగా ఉన్న వాళ్ళని చంపేసి విషం ఇచ్చి చంపేయటం కావచ్చు, లేదా మాత్రలు పెట్టి చంపేయటం కావచ్చు, లేదా ఇంజక్షన్లు ఇచ్చి చంపేయటం కావచ్చు. ఏ విధంగానైనా సమాజంలో ఈ విధమైన దారుణాలు పెరిగిపోతున్నాయి. అటువంటి దారుణాలు అరికట్టడానికి ఏదన్నా చర్యలు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వరకు, చట్టాల వరకు అంతగా వెళ్ళదు, తెలియదు. ఎందుకంటే ఇంటర్నల్గా లోపల ఏం జరుగుతుంది అనేది బయట వాళ్ళు చూడలేరు. అందువల్ల ఏంటంటే వాళ్ళే ముందు చేసేవాళ్ళే ఆలోచించాలి. ఇంత దారుణానికి ఒడిగడుతున్నాను కదా, నాకేమైనా ఉపయోగం ఉంటుందా, దీనివల్ల నేనేమన్నా సుఖపడతానా, నాకు ఏమన్నా ఉపయోగం ఉంటుందని వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప అంత దారుణాలకు ఒడిగట్టి లేదా 10 రోజుల కోసమో లేదా 1 సంవత్సరం కోసమో వాళ్ళ అడ్డదారులు దొక్కేసి ఒకళ్ళ జీవితాలని నాశనం చేయడానికి రెడీ అవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. దాని విషయంలో వాళ్ళే బాగా ఆలోచించుకొని ఒకళ్ళ జీవితానికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకోవాలనేది నా మనవండి. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మరి రాజువేట సాంబయ్య మూవీలో కూడా ఇలాగే జరిగింది. సో సినిమాల ప్రభావం ఎలా ఉందంటారు జనాల మీద ఇలా చూపించడం? సినిమాల ప్రభావం పూర్తిగా ఉంటుందని నేను చెప్పట్లేదండి, కొంతవరకు అయితే ఉండే అవకాశం ఉంది. ఎలాగంటే ఏమీ తెలియని వాళ్ళకి కొంతమందికి ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేటప్పటికి సినిమా ఒక ఆలోచన వచ్చేటప్పటికి సరే రాజువేట సాంబయ్యలో అలా చేసింది కదా, మనం కూడా అలా చేద్దాం, మనం అలా చేస్తే కనుక అది మనకు అడ్డు తప్పుకుంటుంది కదా, అప్పుడు నా ప్రియుడు నేను ఎంతో ఆనందంగా ఉంటాం అన్న ఉద్దేశంతో క్షణిక సుఖం కోసం వాళ్ళు పేటరీకి పోయి ఇంత దారుణాలకు ఒడిగట్టడం అనేది కరెక్ట్ కదండి. వాళ్ళు ఆ విషయాలు చేసేటప్పుడు మరొకసారి ఆలోచించి ఒక జీవితం పోతుంది కదా, నేనేదో 10 నిమిషాల కోసమో లేదా 10 రోజుల కోసమో లేదా ఒక 2-3 సంవత్సరాల కోసమో నేను ఎంత ఆలోచిస్తున్నాను, కానీ దీనివల్ల ఒక జీవితం పోతుంది కదా అన్న ఆలోచన వాళ్ళు చేస్తే కనుక ఎటువంటి అనర్థాలు జరగవండి. సమాజంలో ఉండే ఆడవాళ్ళు, ముఖ్యంగా ఈ విధంగా ఆలోచించే ఆడవాళ్ళు మరొకసారి ఆలోచించి ఒకరి జీవితానికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలనేది నేను అనుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏదో కొంతకాలం బాగుండొచ్చేమో, వాస్తవానికి తనకు అడ్డుగా ఉన్న వాళ్ళు తొలగిపోవటం వల్ల ఏంటంటే కొంతకాలం అయితే బాగుంటారు, కానీ చివరికి వీళ్ళు కూడా ఒకళ్ళకి అడ్డయ్యి వీళ్ళని కూడా తప్పించేస్తే ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇంకోళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకోవాలనేది నా మనవి. శిక్ష ఏమీ లేదండి, మనం ఏం చేయలేమంటే మనకు తెలియదు, ఏదో జరుగుతుంది, వాళ్ళు ఏదో చేస్తారు, ఇది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఒకవేళ అది రూరల్ ఏరియాలో అయితే కనుక ఖచ్చితంగా అయితే కొట్టి చంపేస్తారు. ఇది నా మొగుడిని చంపేసింది, నా మొగుడు చచ్చిపోవడానికి కారణం ఇదే అని తెలిస్తే కనుక దీన్ని కూడా కొట్టి చంపేస్తారు. దానివల్ల దీనికేం రాదు, ఇది ఇలా చేయటం వల్ల ఏంటి, నేనేదో కొంతకాలం నా ప్రియుడితో బాగానే ఉన్నాను కదా అనుకుంటుంది. కానీ ఏంటంటే చివరికి చావు దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎంత తప్పు చేసిందో దానికి తెలుస్తుంది. అటువంటిది కొన్ని రోజుల మానసిక శాంతి కోసమో లేదా సుఖం కోసమో వాళ్ళు అలా చేసి చివరికి వాళ్ళ జీవితాన్ని ముగించుకునే దారుణాలు వాళ్ళు చేసేలా తెచ్చుకోవద్దని నా మనవి చేస్తున్నాను. అటువంటిది ఎవరో చేయొద్దండి, ఎందుకంటే మీకు దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.